Sinidani Supule is out on Viral South. Do check it out. అలా చెప్పలేము. చిన్నదాని సూపులే తాగితే అటు నుంచి స్టార్ట్ చేయండి. అటు నుంచి అటు నుంచి అన్ని నాకెందుకు ఫస్ట్ మరి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. అది ఇన్స్టెంట్ గా ఎక్కేసింది సాంగ్. ఇన్స్టెంట్ అంటే లైక్ ఫస్ట్ టైం వినంగానే సాంగ్ బాగా ఎక్కేసింది. లేదు ఇది ఎట్లా అయినా చెయ్యాలి. ఓకే సత్యం. సో ఫస్ట్ సాంగ్ వినగానే నిజంగా నాకైతే నచ్చింది. సో అంటే ఇప్పటివరకు నేను ఆల్బమ్ సాంగ్స్ చేయలే, మొన్న ఒకటి చేశాను. డిఫరెంట్ జానర్ అండ్ డాన్స్ నెంబర్ కాబట్టి ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ దిస్. ఫస్ట్ టైం నేను వినగానైతే ఈ సాంగ్ అంటే లూప్లో ప్లే అయింది నా ఫోన్లోని, ఎందుకంటే చాలా నచ్చింది ఈ సాంగ్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? సాంగ్ వినగానే ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఏంటి అది సాంగ్ వినగానే ఫస్ట్ ఏం చేద్దాం దాన్ని ఏంటి ఎట్లా డిసైడ్ అవుతుంది ఐడియాస్ త్రో చేసినప్పుడు సాంగ్ సౌండ్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఎవ్రీ టైమ్ ఏం ఎక్స్పెరిమెంట్ చేద్దాం, వాట్ ఇస్ ది ఐడియా గోస్ బిహైండ్ ఇట్ అని చెప్పి. సో ఇట్ మేడ్ మీ షూట్ పార్ట్ ని ఎలా ఇంట్రెస్టింగ్ చేయాలి అనే థాట్ దట్ సాంగ్ గేవ్ దట్ థాట్. అర్సాన్ అయితే అలా ఏం అడగలేదు. యాక్చువల్లీ ఏంటంటే జస్ట్ టైంలో మనం కంప్లీట్ చేసుకోవాలి. నేను అది కూడా అడగలేదు. అట్లా నాతో మాట్లాడలేదు అంతే. సింగులేసి పడనా ఇప్పుడే గుండెలోని నాకు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ గుర్తురావట్లేదు కానీ ఒకటి ఉంటుంది మొత్తం కలర్గా డిఫరెంట్. అంటే సాంగ్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి అలా కలర్ఫుల్గా. లేదు ఒక కలర్ పిక్ చేయాలంటే మ్యాంగో, ఆవిడ వేసుకున్న కలర్కి దగ్గర ఉంటుంది. నేను చెప్తామనుకున్నాను చెప్పేసి సారీ అద్దా కట్ చేసేయండి. ట్యూటీ ఫ్రూటీ పెట్టుకోండి. మ్యాంగో టూటీ ఫ్రూటీ. ఆయన స్ట్రాబెరీ కనిపించింది. దాని సూపులే తాగితే చిత్రమైన ఆనెస్ట్గా చెప్పాలా 2:30 అవ్వగానే లైట్లు ఆపేశారు. దుబాయ్ అండర్ వాటర్. వావ్. రైతు బజార్ మొత్తం అంటే సబ్జీ మార్కెట్ మధ్యన ఆడుతున్నట్టుగా. సౌత్ కొరియా. బిటిఎస్ వాళ్ళు కూడా చూసినట్టుంది కదా. టైమ్ స్కోర్ పాట గుర్తులేదు. పాట రాదు సార్. The frame is end part of the song where వీళ్ళిద్దరే డాన్స్ చేస్తుంటారు, లైట్ స్పీక్ వస్తుంది. దట్ వాజ్ ఇంట్రెస్టింగ్. లొకేషన్ ఎట్టి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ దాట్ వితౌట్ పంచింగ్ వన్ లైట్ ఆన్ ద గ్రే వాల్. అక్కడ ప్లాన్ చేద్దాం అని చెప్పి. సో దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఎండ్ పార్ట్. లిరిక్స్ గురించి చెప్పాలంటే స్టార్ట్ టు ఎండ్ మొత్తం సాంగ్ లిరిక్స్ మొత్తం బాగానే ఉంది. ఇంకా పర్టికులర్ చెప్పాలంటే చిన్నారి బుగ్గంతా. సో ఆ లిరిక్స్ అయితే అది హై పార్ట్. సాంగ్ మధ్యలో క్లోజ్అప్ నుంచి కెమెరా పులుసు చిన్నారి బుక్ అంటాను కానీ అది ఆడియో అక్కడ దాకా ఎనర్జీ లెవెల్స్ యూస్ క్యారింగ్ కొంచెం మూమెంట్ ఫ్రేమ్ ఫీల్ అవుతుంది. ఇన్ పార్ట్ నుంచి ఫుల్ ఎక్కడైతే హై ఉంటుందో అక్కడ నుంచి మొత్తం సాంగ్ కంప్లీట్ క్రేజీ. నాకు సేమ్ చిన్నారి బుక్ అంటారు దగ్గర నుంచి అండ్ ఎండ్ పార్ట్ వరకు. నేను వచ్చేటప్పటికి he was completely sweating అనమాట. సో ప్రాక్టీస్ చేస్తున్నాడు. I guess I practiced for 2 hours.
కానీ తను కూడా చాలా బాగా క్యాచ్ చేసింది. అంటే నేను చేసిన 2 hours తను మాత్రం వచ్చి ఒక హాఫ్ అన్ అవర్లో చేసి వెళ్ళిపోయింది. ఆయన లేరు మైకేల్ జాక్సన్. అల్లు అర్జున్. రామ్ పోతుంది. నాకు సేమ్ రామ్. సత్య లేకపోతే రామ్ పోతుంది లేడు. వద్దు. సమాంత. శ్రీలీల. శ్రీ సత్యాన్ని. సాంగ్ మొత్తం అబ్బాయి పాడాడు. నేను ఎట్లా డెడికేట్ చేస్తాను ఒక అబ్బాయికి? నేను ఒక అమ్మాయికి డెడికేట్ చేయాలా? నాకే డెడికేట్ చేసుకుంటా. నేను డెడికేట్ చేసే సాంగ్ ఎవరైనా చిన్న క్యూట్ బేబీ లైక్ చిన్నరి బొగ్గంత ఎర్రంగా అలా. నాకు కూడా డెడికేట్ ఎవ్రీ లొకేషన్ షిఫ్ట్ అవుతుంటాయి. ఈ షూట్ చేయటం చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. అది చాలా ఫేవరెట్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లొకేషన్స్ కానీ డాన్సింగ్ కానీ ఎవ్రీథింగ్ వాస్ మై ఫేవరెట్. సేమ్ నాది కూడా. డైరెక్టర్ అర్సానే గురించి చెప్పాలంటే ఎక్సలెంట్. అండ్ తనతో వర్క్ చేయడం నేనే చాలా లక్కీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను చాలా మూవీస్ చేశారు, ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. తనతో చాలా నేర్చుకున్నాను నేను. ఇంకా డిఓపి రాజు గారితో ఆయన కూడా చాలా మూవీస్ చేశారు. ఇంకా తన దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను కెమెరా వర్క్ గురించి, ఇంకా ఎలా యాక్ట్ చేయాలి చాలా. ఇంకా కో ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే తను ట్రెండ్ సెట్టర్ సోషల్ మీడియాలో. తను చేసినవన్నీ ట్రెండింగ్లో ఉంటాయి. సో తనతో కూడా చేయడం ఒక లక్కీ ఫీల్ అవుతున్నా. ఇంకా ఈ వర్క్లో చాలా నేర్చుకున్నా. ఇట్ ఈస్ వెరీ ఫన్ వర్క్. అందరూ అంటే ఎవ్రీబడీస్ అంటే వర్క్ ఓరియంటెడ్ చాలా ఉన్నారు. ఎంత అంటే అలుపు లేకుండా మార్నింగ్ వరకు జరిగింది షూట్. బట్ అంటే ఒక విజన్తో వెళ్ళారు. ఆ విజన్ చాలా బాగుంది. వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ సార్. డిఓపి సార్ చాలా బాగా చూపించారు. కమింగ్ టు మై కాస్ట్యూమ్స్, ఫస్ట్ ఆ లుక్ అన్నాం కానీ సెట్ అవుతానా బాబోయ్ అనుకున్నా. బట్ యా వాళ్ళు కూడా చాలా అంటే యువర్ వెరీ వర్క్ ఓరియంటెడ్. మొత్తం టీమ్ అంతా వర్క్ పరంగా యువర్ వెరీ లైక్ ఎస్ విల్ డూ ఇట్ అనే ఉన్నాము. అండ్ కమింగ్ టు మై కో యాక్టర్ ఇస్ అ వండర్ఫుల్ డాన్సర్. సో అతని వల్ల ఇంకా నాకు అంటే ఓకే అతను చేస్తున్నాడు నేను కూడా చేస్తాను. బికాస్ డాన్సింగ్ విత్ డాన్సర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో ఈ పుల్ ఇట్ ఆఫ్. చాలా చాలా బాగా చేశారు డాన్స్. వెరీ నైస్. हर्षा तो 100 मास्टर 100 जिसको आर्टिस्ट ने 100 जिसको दिया लिफ्ट टाइम तो या अगेन द टाइम इज कंप्लीटली फुल इट ऑफ एंड आर्टिस्ट फर्स्ट फ्रेम నుంచి లాస్ట్ షాట్ వరకు ద ఎనర్జీ విచ్ దే క్యారీ. సో డాన్స్ అనగానే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ దట్ టు పుల్లింగ్ ఇట్ ఆఫ్ 4.5 to 3.5 minute song me with that many steps, that many reactions. Hardly I've seen big actors doing that. Mona and Noah is easy. So thing is too many hurdles. First costume చెప్పాము కలర్ ఏంటి వేరే కలర్ అనుకున్నాం అయిపోయింది. సో కుట్టిచ్చేసింది అంతా రెడీ అనుకోగానే నెక్స్ట్ డే కాదు బ్రో నియాన్స్కి వీటికి వెళ్దాం అనుకుంటున్నాం లెటెస్ట్ ఎక్స్పెరిమెంట్ షీ డజంట్ నో వాట్ హ్యాపెనింగ్. మళ్ళీ వచ్చి కలర్ ఏంటి ఇది అని పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అబౌట్ 2-3 కలర్స్. ఫోన్లో కంటిన్యూస్ మెసేజ్ వచ్చాయి ఈ ఫోటోనా అని. లాస్ట్ పిక్ అప్ ద కలర్ విచ్ యాక్చువల్లీ గేవ్ us the బెస్ట్ ఆప్షన్. బికాస్ డాన్స్ మాస్టర్ ఎంత ఫాస్ట్గా అవుతుంది. హీ వాజ్ ట్రైంగ్ టు గెట్ ఇట్ టూ పర్ఫెక్ట్. సో డాన్స్ నెంబర్స్ కానీ సింక్ ఉందా, సింక్రనైజ్ ఉందా, సో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ రాజ్ గురించి చెప్పాలంటే సో ఫస్ట్ థింగ్ సాంగ్ విన్నాము చేద్దాము అనుకున్నప్పుడు రాజ్ బీయింగ్ ద ఫిలిం సినిమాటోగ్రాఫర్, ఇప్పుడు తను కూడా ఫస్ట్ టైం మ్యూజిక్ వీడియో చేస్తున్నాడు. సో అసలు ముందు చేస్తాడా లేదా అని అనుకున్నప్పుడు సాంగ్ వినిపించాము, తనకు నచ్చింది లేదు చేద్దాం అన్న తర్వాత స్టార్టింగ్ చాలా డిస్కషన్స్ జరిగినాయి. ఇలా చేద్దాం అలా చేద్దాం, ఈ ఐడియాస్ ఆ ఐడియాస్ అన్నీ అయిన తర్వాత ఫైనల్గా ఒక పేజ్కి వచ్చాము. అందరం కలిసి ఇలా చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాం. అండ్ యాక్టర్స్కి వస్తే శ్రీ సత్య బీయింగ్ అన్ యాక్టర్, అంటే వినోద్తో కంపేర్ చేస్తే తను డాన్సర్ కాదు, బట్ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో మొత్తం స్టెప్స్ అన్ని చాలా ఇంకా బ్యూటిఫుల్గా మార్చారు. అండ్ దెన్ వినోద్ బీయింగ్ అ డాన్సర్ త్రూ అవుట్ ద సాంగ్ చాలా ఎనర్జీ మెయింటైన్ చేశాడు, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. పృథ్వీ కొరియోగ్రాఫర్, ఆయన ఫస్ట్ సాంగ్ వినిపించినప్పుడు ఆయనకి సాంగ్ నచ్చింది, చాలా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు ఆయన. కమింగ్ టు ద కాస్ట్యూమ్స్,
సాంగ్ చూసిన నా 2-3 ఫ్రెండ్స్ అయితే శ్రీ సత్య కాస్ట్యూమ్ గురించి మాట్లాడుతున్నారు. కాస్ట్యూమ్ చాలా బాగుంది, చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఆ సాంగ్ చిన్నదాని సూపర్ ఇస్ అవుట్ నౌ, ప్లీజ్ వాచ్. Oh, baby,